చూసినట్లయితే నాకు ఇప్పుడే అర్థమైంది, మన నబీల్కి గౌతమ్కి గట్టిగా క్లాష్ అయ్యింది. ఇక్కడ గౌతమ్ గురించి పక్కన పెడితే నబీల్ గురించి 2 పాయింట్లు మీకు తెలుసు. ఎప్పుడైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయ్యారో, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత నిఖిల్ అండ్ పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ వీళ్ళతో కూర్చొని ముచ్చట్లు పెట్టడం తప్ప ఎక్కడ గేమ్ ఆడాడండి? ఓపెన్గా చెప్తున్నాను, ఎక్కడ గేమ్ ఆడాడు? సాక్రిఫైజ్లు, నువ్వు నాకు సపోర్ట్ చేయు, నేను నీకు సపోర్ట్ చేస్తా, ఇవి తప్ప ఏం మాట్లాడుతున్నాడండి? ఏం ఆడుతున్నాడండి? షేర్ అనేవాడు షేర్ లాగా ఉండొచ్చు కదా. ఏంది ఇది? వీళ్ళతోటి గుంటనక్క పనులు, బ్యాక్ బిచ్చింగ్ ఇవన్నీ చేశాడు కదా. అంటే ఇప్పుడు గౌతమ్ సపోర్ట్ మీ అందరికీ ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. టేస్టీ తేజ, గౌతమ్ వీళ్ళందరూ సపోర్ట్గా, వీళ్ళు ముగ్గురు రోహిణి సపోర్ట్గా ఉన్నారు, అవినాష్ సపోర్ట్గా ఉన్నారు అని అంటే, వాళ్ళు గేమ్లో సపోర్ట్గా ఉన్నా కానీ వాళ్ళు గేమ్లో వాళ్ళ వంతు అయిపోయిన తర్వాత సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అవినాష్ ఆ టాస్కుల నుంచి బయటకు వచ్చిన తర్వాత సపోర్ట్ చేస్తున్నాడు. బట్ ఆ టాస్కులు ఉన్నంత వరకు అయితే తన ఇండివిజువల్ గేమ్ తను ఆడుతున్నాడు. వాళ్ళు కూడా గేమ్లో ఉండేటప్పుడు ఆడుతున్నారు కానీ గేమ్లో నుంచి అవుట్ అయిపోయిన తర్వాత సపోర్ట్ చేసుకుంటున్నారు. బట్ వీళ్ళు అలా కాదు, ముందుగానే ప్లాన్ వేసుకొని, ముందుగానే స్కెచ్లు వేసుకొని, వాడిని తొయ్యాలి, వీడిని తొయ్యాలి, వీళ్ళందరినీ బయటకు పంపిస్తే కానీ మనం అవ్వదు అనే టైప్లో వాళ్ళ నలుగురిని సెపరేట్గా పెట్టారు. గౌతమ్ని వాళ్ళు సెపరేట్ చేశారు. గౌతమ్ అయితే సెపరేట్గా వెళ్ళి కెమెరా ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు, లేకపోతే పక్కన కూర్చొని మాట్లాడుతున్నాడు, మీకు తెలుసు ఆడియన్స్గా. బట్ గౌతమ్ అయితే వాళ్ళతో కలిపి గ్రూపిజం గేమ్ అయితే ఆడట్లేదు నాకైతే అనిపిస్తుంది. సో ఈ విషయం, ఈ నామినేషన్ పాయింట్స్లోని వీళ్ళు డిస్కషన్ చేసే పాయింట్స్ కూడా అవే. నువ్వు ఫైర్ లేదు, బొక్క లేదు, నువ్వు సింగిల్ గేమ్ ఆడుకుంటావు, లేకపోతే గొడవలు ఆడేటప్పుడు తప్ప ఇంకేమీ కనిపించవు, ఓన్లీ నామినేషన్ పాయింట్స్లో తప్ప ఇంకేం మాట్లాడవని మన షేర్ అంటాడు. బట్ మన షేర్కి ఇచ్చే కౌంటర్స్ అటాక్ ఏంటి అంటే, నువ్వు సాక్రిఫైజర్ తప్ప ఏమున్నది? నువ్వు ఇండివిజువల్ గేమ్ ఆడుతావు, బాగానే ఉంది, బట్ ఆ ఇండివిజువల్ గేమ్ ఏది? ఆఫ్టర్ 5 వీక్స్ ఎక్కడ కనిపించావు నువ్వు అనేది నాకు క్వశ్చన్. ఓకే, ఇక్కడ నామినేషన్స్ ఎలా జరుగుతాయంటే రంగు అనమాట. వీళ్ళకి తెలుసు కదా, ఇది ఒక ద్వీపం ఉంటుంది, అద్భుత ద్వీపం, అది పెద్ద సెట్ వేసారు. అక్కడ మొహం పెడితే ఆ బొక్కలో నుంచి రంగు వస్తుంది, దాని నుంచి మొహమే పడుతుంది. వీళ్ళకి అలద్దాలు పెట్టుకొని మొహం ముందెట్టాలన్నమాట. రోహిణి తప్ప రిమైనింగ్ హౌస్ మేట్స్ అందరూ ఇందులో నామినేషన్స్లో ఉంటారు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ ఇద్దరిని నామినేట్ చేయాలి. సో ఈ రకంగా ఆలోచిస్తే వితౌట్ రోహిణి ఆల్మోస్ట్ అందరూ నామినేషన్లో ఉంటారు. ఇదే నామినేషన్లోని పృథ్వీకి, అవినాష్కి కూడా గట్టిగా క్రాష్ అవుతుంది. ఓన్లీ లక్ ఫేవర్ వలన నేను గెలవలేదనే టాపిక్ వస్తుంది. సో లక్ ఫేవర్ వలన అంటే చాలా వరకు సపోర్ట్ లేకపోతే ఇండివిజువల్ గేమ్ అయితే మాత్రం పృథ్వీ అస్సాం అనమాట. గేమ్ పరంగా ఎవరైనా సపోర్ట్ చేసి ఆ రకంగా అయితే మాత్రం పృథ్వీ ఆడిసి గెలిచేస్తాడు. మొన్నే మనం చూసాం రోహిణి ఆడే దాంట్లోని మెగా చీఫ్ లాస్ట్లో ఇంకా తనతో కంపారిజన్ చేస్తే నేను ఉండగలను అని ఆలోచించి ఒకే ఒక 20 సెకండ్స్ ఉన్నట్లయితే పృథ్వీ విన్ అయ్యేవాడు. ఆ 20 సెకండ్స్ కూడా నేను గ్యాప్ లేకుండా ఉండలేకపోయాను అని ఆలోచించాడు అని అంటే పృథ్వీ ఫెయిల్. ఇది టాస్క్. సో జరిగేది ఇది. మీకేమనిపిస్తుంది? సబ్స్క్రైబ్ చేసుకోండి.